విజయనగరం జిల్లాలో రామ్ చరణ్ యువశక్తి జనసేన పార్టీ సంయుక్త ఆధ్వర్యంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జన్మదినోత్సవ వేడుకలు గురువారం నిర్వహించారు. విజయనగరం బ్లడ్ బ్యాంక్ నందు జిల్లా రామ్ చరణ్ యువశక్తి టీం ప్రతినిధులు మెగా రక్తదాన శిబిరాన్ని ఈ సందర్భంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ నాయకులు గురాన అయ్యలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయ్యలు మాట్లాడుతూ దేశంలోనే కాక ఇతర దేశాల్లోనూ రామ్ చరణ్కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని అన్నారు. మెగాస్టార్ తనయుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ను సొంతం చేసుకున్నారని చెప్పారు. సినిమాకు వేరియేషన్స్ చూపిస్తూ నటుడిగా దూసుకుపోతున్నారని అన్నారు. గ్లోబల్ స్టార్గా ఎదిగిన తన అంకితభావము వినయం మారలేదని పేర్కొన్నారు. సేవా రంగంలో కూడా తండ్రిని ఆదర్శంగా తీసుకుని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఈ సందర్భంగా అయ్యలు పేర్కొన్నారు. రామ్ చరణ్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆయన ఈ సందర్భంగా కోరుకున్నారు. మెగా ఫ్యామిలీ ఆశయ సాధనలో భాగంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న జిల్లా రామ్ చరణ్ యువశక్తి టీం సభ్యులు సేవలను ఆయన కొనియాడారు. అనంతరం మెగా అభిమానులు జనసేన నాయకుల సమక్షంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. రక్తదాతలకు మెమోటోలను అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమానికి విశేష సంఖ్యలో మెగా ఫ్యామిలీ అభిమానులు జనసేన నాయకులు వీర మహిళలు పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. స్ఫూర్తి న్యూస్ విజయనగరం. గ్లోబల్ స్టార్ గా ఎదిగినటువంటి వ్యక్తి అతి తక్కువ సమయంలోనే ఇంత పేరుని ఆర్జించడం చాలా కష్టమైన విషయం. అటువంటిది ఒక్క సినీ రంగంలోనే కాకుండా సేవా రంగంలో కూడా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నటువంటి రామ్ చరణ్ గారి అభిమానులు ఆమెనందుకు అందరం కూడా చాలా సంతోషిస్తూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే రామ్ చరణ్ గారు. మీరు ఇంకా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన, జై హింద్. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో గొల్లప్రోలు మండలంలో కొత్తపేట రామాలయం వద్ద గొల్లప్రోలు టీం రామ్ చరణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్తికేయ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ మొగలి కాశీ విశ్వనాథం, డాక్టర్ కొమ్మూరి గోవిందబాబు, డాక్టర్ కందుల శ్రీనివాస్ తదితరుల నేతృత్వంలో వైద్య పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడారు. సింహాచలం, స్ఫూర్తి న్యూస్, పిఠాపురం. అలాగే కార్తికేయ హాస్పిటల్ వారికి కూడా ఈ కార్యక్రమం చేస్తున్నందుకు ఇక్కడికి వచ్చిన పేషెంట్లకి అందరికీ కాశీ గారు మంచిగా చూసి అందరికీ ఆరోగ్యం మెడిసిన్ అంతా ఫ్రీగా ఇస్తారు. మా గొడవలు కాబట్టి ఆయన చొరవ తీసుకుని ఇక్కడికి రావడం, 100 మంది డాక్టర్లు తీసుకురావడం అందరికీ సంతోషంగా ఉందండి. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఎమ్మెల్యే అవ్వడం మనందరికీ కలిసి ఈ కార్యక్రమం ఇక్కడ కూడా మా రామాలయం దగ్గర పార్టీలకు అతీతంగా కాశీ గారి ప్రోగ్రాం చేయరు. బీపుడి గారు, బాబ్జీ గారు, నేతా నాయకులు అందరూ వచ్చారు. అందరికీ నమస్కారం. నమస్తే అండి. నా పేరు డాక్టర్ కాశీ విశ్వనాథ్ అండి. నేను కార్తికేయ హాస్పిటల్లో మాట్లాడే డాక్టర్ అండి. ఈరోజు సినీ హీరో గ్లోబల్ స్టార్ అయిన రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా టీం రామ్ చరణ్ గొల్లప్రోలు వాళ్ళు మనం అప్రోచ్ చేయాలండి. ఆయన బర్త్డే సందర్భంగా ఉచిత మెడికల్ క్యాంప్ కండక్ట్ చేద్దామని చెప్పి. సో మేము కూడా మాది కూడా ఇదే గ్రామం అవడం వల్ల ఇదే మా సొంత ఊరు ఇదే గొల్లప్రోలు అవడంతో మేము కూడా ఎప్పటి నుంచో ఇలాంటి కార్యక్రమాలు చాలా హెల్త్ క్యాంపులన్నీ చేస్తున్నాం. సో ఈ సందర్భంగా మా ఊళ్ళో మళ్ళీ క్యాంప్ పెట్టుకోవడం మాకు అవకాశం వచ్చింది కాబట్టి టీం రామ్ చరణ్ గారి వాళ్ళ ఆధ్వర్యంలో మా హాస్పిటల్ ద్వారా ఇక్కడ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. ఈ పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో సామర్లకోట మండలం పి వేమవరం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్గా 7వ వార్డు సభ్యురాలు మేడిది వీరరాఘవమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 11 మంది గ్రామ వార్డు సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ మేరకు ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి మేడపాటి సత్యనారాయణ రెడ్డి ఆమె ఎన్నికను ధృవీకరిస్తూ ధృవపత్రాన్ని అందజేశారు. సింహాచలం, స్ఫూర్తి న్యూస్, పిఠాపురం. బీజేపీ కూటమి లెక్కల్లో మనకు 6 నెంబర్లు ఉన్నారు. 6 నెంబర్లోని మనం మేడిది వీరరాఘవమ్మ గారిని ముసిరెడ్డి రాంబాబు 3వ వార్డు ముసిరెడ్డి రాంబాబు ప్రతిపాదించగా 8వ వార్డు అయిన అత్తిలి బాలసుబ్రహ్మణ్యం గారు సపోర్ట్ చేశారు. మా 6 నెంబర్లతో సహా మిగతా ఉన్న బాడీ నెంబర్లు అందరూ ఏకంగా కూడా జరిగింది. మీ అందరికీ నమస్కారం. రేపొద్దున ఇదే కంటిన్యూస్గా రేపొద్దు ఏ యాక్షన్ వచ్చినా కూడా అందరూ కలిసికట్టుగా పనిచేద్దామని మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. Please like, share, subscribe our channel.